ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. కాబట్టి ఓ అర్జున, నీవు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నావు, అయినా కూడా మనోరాజ్యాన్ని పోలినటువంటి ఈ శూన్య పదార్థాలతోటి నీకు ప్రస్తావన ఎందుకయ్యా? శూన్యములైనటువంటి ఈ జగత్తులు యందు నీకు ఎటువంటి మమకారము ఉండకూడదు. ఈ జగత్తులు యందు నీకు మమత్వం ఎందుకు? వాసనలు తొలగిన వాడు సర్వధర్మ నిరతుడై ఉన్నప్పటికీ కూడా సర్వజ్ఞుడై మహాపండితుడై అలరారుచు ఉన్నప్పటికీ కూడా బోనునందున్నటువంటి సింహంలాగానే, సింహము అనేటువంటిది గొప్ప బల పరాక్రమాలతో కూడినటువంటి జంతువే. మృగాలు అన్నింటికీ కూడా రాజుగా, రారాజుగా, అడవిరేడుగా ఈ విధంగా పిలువబడేటువంటి సింహం కూడా బోనులో ఉన్నప్పుడు అది బంధించబడినట్లుగానే సర్వము తెలిసి ఉన్నప్పటికీ కూడా మహాపండితుడే అయినప్పటికీ, సర్వధర్మాలయందు నిరతత్వాన్ని నిరతుడై ఉన్నప్పటికీ, సర్వము తెలిసిన వాడే అయినా మహా విద్వాంసుడే అయి ఉన్నప్పటికీ కూడా వాడు అంటే మహాబంధములో తగులుకొని ఉన్నవాడే అవుతాడు. మళ్ళీ కూడా సంసారము అనేటువంటిదే వస్తూ ఉన్నది. ఎవనికైతే ఈ చిద్రూపము అనేటువంటి భూమి యందు కొద్దిపాటి వాసన బీజమాత్రంగా ఉన్నప్పటికీ కూడా అతనికి తిరిగి గొప్ప సంసారము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. దేనివల్ల? ఈ వాసన వల్ల కొద్దిపాటిదైనా. అంటే అభ్యాసము చేత ఏమి చేయాలి అంటే హృదయమునందు దృఢపడేటంత వరకు కూడా సత్యజ్ఞానమైనటువంటి ఆత్మతత్వం ద్వారా పొందడానికి అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసము చేత ఇక జ్ఞానము అనేటువంటి అగ్ని ఆవిర్భవిస్తుంది. ఆ అగ్ని చేత వాసనాజాలమంతా కూడా పూర్ణముగా దగ్ధమైందనుకో, ఇంకప్పుడు ఏ వాసన అయితే బీజముగా మారి మళ్ళీ ఉపాధులను రప్పిస్తుంది, తెచ్చిపెడుతుంది అనుకుంటున్నామో, ఆ దగ్ధమైనటువంటి వాసన బీజము మళ్ళీ ఎన్నటికీ కూడా మళ్ళీ మొలకెత్తదు. ఏ విధంగా విత్తనము మొలకెత్తదో అలాగే ఈ వాసన మళ్ళీ శరీరం రావడానికి కారకం కాలేదు. అంటే స్వచ్ఛమైనటువంటి తామరాకు నీటి యందు మునుగుతుందా? మునగదు. పోనీ దానికి ఆధారం ఏంటి? నీరే. నీటిలోనే తామర అనేటువంటిది తామర తంపరలు అంటే ఒకదానినొకటి కూడా విస్తరిల్లుకొని తామరలు ఆ బీజాల ద్వారా మొత్తం కూడా నీరంతా తామరలే వ్యాపించి ఉంటాయి. అయినా కూడా నీరే ఆధారం, అయినా కూడా నీటిలో మునుగుతుందా? మునగదు. అలాగనే జ్ఞానాగ్ని చేత, జ్ఞానము అనేటువంటి అగ్ని చేత ఎప్పుడైతే కాల్చబడి ఉన్నటువంటి వాసన అనేటువంటి బీజము సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ దృశ్య పదార్థాల యందు కానీ ఎన్నటికీ కూడా మునగదు అనే చెబుతూ, అంటే ఈ ఉపదేశము వలన నీవు వాసనారహితమైనటువంటి స్థితిని పొంది ఉన్నావు కదా. వాసనారాహిత్యాన్ని పొందనటువంటి వాడు సర్వధర్మాలను కూడా ఆచరిస్తూ ఉన్నప్పటికీ, సర్వశాస్త్రవేత్తే అయినప్పటికీ, పంజరములో బంధించబడినటువంటి చిలుకలాగానే ఆద్యంతము కూడా బద్ధుడే అగుతూ ఉన్నాడు కదా. అంటే చిత్తభూమి యందు అత్యంత క్షుద్రమైనటువంటి వాసన అనేటువంటి బీజము మిగిలి ఉన్నప్పటికీ దాని వలన సంసారవనము అనేటువంటిది విశాలమై విస్తృతిని పొందుతుంది, విస్తారంగా అవుతుంది. అదే సత్యజ్ఞానము అనేటువంటి అగ్నిని హృదయమునందు అభ్యాసము వలన ఎవడైతే నిలిపి ఉంచుతాడో అప్పుడు ఈ వాసన బీజము అనేటువంటిది సంపూర్ణంగా దగ్ధం చేయబడుతుంది. అలా దగ్ధం చేసిన తర్వాత మళ్ళీ కూడా అది మొలకెత్తడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా.
అంటే స్వచ్ఛమైనటువంటి పద్మపత్రము నీటిలో మునగనట్లుగానే దగ్ధమైనటువంటి వాసనా బీజము కూడా, అంటే వాడికి నశించిపోయినటువంటి మనసు మరలా కూడా సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ ఇచ్చేటువంటి వస్తువుల యందు అది చిక్కుకుంటుందా? ఎప్పటికీ చిక్కుబడదు. శాంతాత్మ విగత భయోంక్షి తమితాసో నిర్వాణో గలిత మహామనో విమోహ సమ్యక్త్వం శృతమవగమ్య పావనం తత్తిష్టాత్మన్య పహతిరేక శాంతి రూప. నీవు ఆశలు అన్నింటినీ విడిచివేశావు, శాంతమైనటువంటి ఆత్మతోటే ఉన్నావు. అంటే నా యొక్క బోధ చేత, నేను చెప్పినటువంటి ఈ యొక్క ఉపదేశము చేత సంపూర్ణంగా గ్రహించినప్పుడు నీకు మోహము, కోరికలు అన్నీ కూడా నశించిపోయినవి, మోహశూన్యుడివే అయ్యావు. ఇంకా బంధువులను వధించాను, మరి దాని వలన బంధువులు చనిపోయారనే శోకము కానీ పాపభీతి అనేటువంటిది ఏమీ కూడా లేకుండా ఆత్మయందు నిర్వికల్పుడవై నీవు అలరారుచూ ఉండు. అంటే ఓ అర్జున, నీవు సమస్త ఆశలను కూడా వదిలివేశావు. అంటే ఈ భగవంతుని యొక్క గీతారూపమైనటువంటి నా యొక్క ఉపదేశాన్ని బాగుగా తెలిసి ఉన్న మనసు యొక్క ఆ మహావిమోహము కూడా, నీవు చేసినటువంటి బంధువధ అనేటువంటి కష్టాన్ని కూడా నీవు దాటివేశావు. ఆ క్లేశం కూడా తొలగిపోయిన వాడవే. మరి గలితమైనటువంటి చిత్తుడవు, అంటే ప్రసన్నమైనటువంటి చిత్తముతో ఏకశాంత బ్రహ్మరూపుడవే అయ్యున్నావు. అప్పుడు నీవు భయం నశించిన వాడవు, అంటే నిర్వాణ రూపుడవై శాంత రూపుడవై నీ యొక్క ఆత్మయందే స్థితి కలిగియుండు అని చెబుతూ, జాయతేత్ర యయాదృశ్య సద్యో నిర్వాసనం మనః సుఖాద్వయాత్మశేషశ్చ సా దృష్టిరుపదిశ్యతే. ఏ దృష్టిని కనుక అవలంబించినట్లయితే మనసు వెంటనే వాసనలు నశించిపోయి వాసన శూన్యమైపోతుందో అటువంటిది రెండవది లేనిది అద్వయ సుఖము లభింపగలుగుతుందో ఆ దృష్టిని గురించి ఇప్పటి వరకు కూడా వర్ణించి తెలియజేసి, అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు అర్జున విశ్రాంతి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేశారు. తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా తెలియజేయగా అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అంటే ఓ అచ్యుత, నీ యొక్క అనుగ్రహము వలన చ్యుతి చెందనేటువంటి వాడవు, స్థిరమైన వాడవు. కాబట్టి ఓ అచ్యుత అనేటువంటి నామధేయము నీకు తగి ఏమున్నది? అచ్యుత, నీ యొక్క కరుణ వలన, నీ అనుగ్రహము వలన నా మోహమంతా నశించిపోయింది. స్వతసిద్ధమైనటువంటి, అది స్వాభావికంగానే వేసుకున్నటువంటి అజ్ఞానపు ముసుగు తీసివేస్తే స్వచ్ఛముగా సహజముగా స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దాని యొక్క గుర్తు కలిగింది. ఆ స్మృతి, ఆ ఆత్మతత్వం యొక్క స్మృతి అనదకు సాక్షాత్కారం నాకు లభించింది. అయితే ఇక నేను బంధుజనాలను చంపాను అనేటువంటి ఏ కర్తృత్వము కానీ సందేహము కానీ ఇటువంటివన్నీ కూడా నశించిపోయినవి. నీ ఉపదేశాన్ని అనుసరించి నేను యథాప్రాప్త కర్మలను ఆచరిస్తాను, బంధువధ చేస్తున్నాను అనేటువంటి పాపభీతిని నేను తొలగించుకొని నాకు ఆత్మసాక్షాత్కారం కలిగింది. మీరు ఏ విధంగా చెప్తే నాకు, నేను బంధువులను గురువులను మరి నా యొక్క తను సంబంధమైన శారీరక సంబంధమైనటువంటి బంధాలను చంపుతున్నాను అనేటువంటి భావనను నేను వదిలివేసి సర్వకర్తృత్వ సందేహాలు కూడా సర్వము నశించిపోయినవి. నీ యొక్క ఉపదేశాన్ని అనుసరిస్తాను, యథాప్రాప్తమైనటువంటి కర్మలను నేను ఆచరిస్తాను అని అర్జునుడు చెప్పగా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, వృత్తయో యది బోధేన సంశాంత హృదయే స్ఫుటం తచ్చిత్తం శాంతమేవాంతర్విద్ధి సత్వముపాగతం. ఈ ఉపదేశమున
కామము మొదలైనటువంటి అంటే కోరిక మొదలైనటువంటి వృత్తులు ఉన్నాయి కదా, అవి నశించి హృదయమున మరలా కూడా లేవకుంటే చిత్తము ఉపశమించి వాసన శూన్యము అయినది అనే నీవు గుర్తించు, ఆ విధంగా గ్రహించు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, ఓ మహాత్మా, నీ యొక్క అనుగ్రహము చేత, మీరు బోధించిన ఈ ఉపదేశము చేత నా అజ్ఞానం ఇప్పుడు పూర్తి స్థాయిలో నశించిపోయింది. ఆత్మను గురించినటువంటి స్మృతి అంటే ఆ ఆత్మ సాక్షాత్కారం నాకు లభించింది. నా సందేహాలన్నీ తొలగిపోయినవి, నీవు చెప్పినట్లుగానే నేను ఆచరిస్తాను అని చెప్పగా అప్పుడు భగవానుడు ఏమంటున్నాడు, ఈ ఉపదేశమున నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయమునందు కామము మొదలైనటువంటి వృత్తులన్నీ కూడా నశించిపోయి హృదయమునందు మరలా కూడా లేవకున్నా చిత్తము అనేటువంటిది ఉపశమించి వాసన అనేటువంటిది నశించిపోయినది అనే గ్రహించు. వ్యవహారిక దశ ఎందైతే ప్రత్యక్షేతన మనము అనబడేటువంటి వస్తువు అప్పుడు ఉపాధి వినిర్ముక్తమైనటువంటి బ్రహ్మమే అగుతూ ఉన్నది, రెండవది లేదు. అది ఒక్కటియే సర్వము, సర్వత్రా కూడా వ్యాప్తము అగుతూ ఉన్నది ఆ బ్రహ్మమే. అంటే జాగతికములైనటువంటి ఇంద్రియాలు ఏవి కూడా ఆపదను ఆకాశమున మిక్కిలి ఎత్తుకు లేచినటువంటి పక్షిని చూడజాలనట్లుగానే చూడజాలవు. ఏ విధంగా అంటే జాగతికములైనటువంటి ఇంద్రియాలు ఎప్పుడూ కూడా ఆపదను చూడదు. ఎలా చూడదు అంటే ఆకాశంలో ఎక్కువ ఎత్తుకి లేచినటువంటి పక్షిని చూడజాలనట్లుగానే చూడజాలవు. అంటే ఆకాశంలో శూన్యంలో చాలా దూరం వెళ్ళిపోయినటువంటి పక్షిని మనం చూడలేం. అలాగననే జాగతికములైనటువంటి ఇంద్రియాలు ఏవి కూడా ఆపదను చూడజాలవు అనే చెబుతూ, దేని చేత జాగతికమైనవి ఇవి అంటే ఆత్మజ్ఞానము చేత అని చెబుతూ, శుద్ధమును సంకల్పవర్జితము అగు ఈ ఆత్మ ప్రత్యక్షేతనమై రకరకాలైనటువంటి విషయాలను ప్రకాశింపజేసేది అయినప్పటికీ కూడా దూరమున ఉన్నటువంటి వస్తువులాగానే ఇది కనిపించకుండానే ఉంటుంది. సర్వానికి కూడా అతీతమై పరమ పవిత్రమైనటువంటి ఈ పరమ పదము వినడం ద్వారా, విన్నటువంటిది మళ్ళీ కూడా చింతించడం ద్వారా ఈ యొక్క అంటే శ్రవణ మననాది శుద్ధ వాసనలు లేకపోయినప్పటికీ కూడా అణువులాగానే దుర్నిరీక్షమే అగుతూ ఉంటుంది. అణువుని మనం కంటితో చూడలేం, అలాగే కంటికి కనబడకుండానే ఉంటాయి. ఈ ఆత్మను పొందినటువంటి స్థూలములకు ఈ యొక్క ఘటము పటముగాను పటము ఘటముగాను మారేటువంటి ఈ ఆభాస ఏదైతే ఉన్నదో అది కూడా నశించిపోతుంది. అలా అయినప్పుడు అత్యంత సూక్ష్మమైనటువంటి వాసన మాత్రం ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు కదా. అలాగే హిమబిందువు అగ్నిపర్వతాన్ని చేరి ఏమవుతుంది? ఆ అగ్నిలో ఆ యొక్క మంచు బిందువు కూడా విలీనమైపోతుంది. అలాగే శుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి ఈ అజ్ఞానము అవిద్య కూడా విలీనమే అవుతాయి ఆత్మతత్వాన్ని పొందినప్పుడు. క్వా వరాకే రజస్తుచ్చ వాసన భోగబంధనం క్వా పూరిత జగజ్జాల చిత్తత్వ విపుల నిలహ. భోగబంధనకారియును క్షుద్రమగు ధూళి కణములాగానే అత్యంత తుచ్చమును అగు వాసన ఎచ్చట. జగత్తులన్నింటినీ కూడా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య వాయువు అది ఎక్కడ అనే అడుగుతూ, అంటే భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు? అధమమై, చాలా నీచమై, అది ఎంత తక్కువ అంటే ధూళి రేణువు కంటే కూడా ఇంకా తక్కువైపోయి ఈ యొక్క భోగ బంధన రూపమే అనుభవయోగ్యమైనటువంటి బంధన రూపమైనటువంటి వాసన ఉంటుంది కదా, అది ఇంకెక్కడ ఉన్నది? జగత్ సమూహాలన్నింటినీ కూడా నింపేసి వ్యాపించి ఉన్నటువంటి చిదాత్మ అనేటువంటి విశాల వాయువు ఎంత, ఈ తుచ్చమైనటువంటి వాసన ఎంత అని చెబుతూ, అంతేకాదు ఆత్మ వలన శుద్ధమైనటువంటి ఆత్మ సంపూర్ణంగా గ్రహించబడనంత వరకే ఇదంతా ఉంటుంది. అదే ఆత్మ వలన శుద్ధమగు ఆత్మ సంపూర్ణంగా గ్రహించబడితే ఇంకా ఉండదు.
నానా రకాలైనటువంటి వికారాలను తోపించి అవిద్య అనేటువంటిది సమపడుతూ ఉంటుంది. సర్వాదృశ్య దృశక్షీణా స్వచ్ఛతైవోదిత తథా నభసీవ పదే తస్మిన్ స్వాత్మ అన్యఖిల పూరణే. దృశ్యములన్నీ కూడా నశించి స్వచ్ఛత అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే దృశ్యము నశించిందో స్వచ్ఛం శుద్ధత్వం అనేది కలుగుతుంది. అలా కలగగా తన యందు ఉన్నటువంటి అన్నింటినీ కూడా నింపుకొని ఉండేటువంటిది ఆకాశములాగానే. ఆకాశము ఎక్కడ ఉన్నది అంటే సర్వము వ్యాపించి ఉన్నది, పూర్ణమై ఉన్నది. అలాగే ఆకాశములాగానే పూర్ణమైనటువంటి ఆ పరమాత్మ యొక్క రూపము కూడా ఉదయిస్తుంది అనే చెబుతూ, ఎలాగంటే తన యొక్క ఉదరమునందు సమస్తాన్ని కూడా పూరించాడు, నింపేశాడు. అలా నింపేసి ఉంచుకున్నట్టే ఆ ఆత్మపదమున దృశ్య దృష్టులన్నీ కూడా క్షీణించిపోయినవే అయ్యి ఆకాశమునందులాగానే కేవలము నిర్మలత్వము మాత్రమే మరి ఉదయించి ఉంటుంది అనే చెబుతూ, విష విశూచికామతస్త్వం విపుణమహం స్థితి వాసనామాపాస్య అభిమత పరిహార మంత్రయుక్త భవ విభవో భగవాన్ భియామ భూమి. నీవు హృదయమున ఉన్నటువంటి వాసనలు అనేటువంటి విసూచిక ఉన్నది. ఆ విసూచికను నివృత్తి మంత్రము అనేటువంటి నేర్పు చేత నీవు పారద్రోలేసావనుకో, సంసార బహిరైతుడివే అయ్యి నీవు కూడా భగవంతుడివే అయ్యి ఉంటావు. అలా వెలయిచూ ఉండు. కాబట్టి ఓ అర్జున, నీవు ఇష్ట వస్తువులను వదిలివేయడం అనేటువంటిది మంత్రయుక్తి చేత, మరి ఏదైతే ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం, అది కష్టం అన్నప్పుడు కష్టమైన దాన్ని ఇష్టమైన దాన్ని వదిలివేయాలి, కష్టమైన దానిని అనుసరించాలి అనేటువంటి, అంటే ఇష్టము అయిష్టము అనేటువంటి దానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా ఏది ఇష్టమైతే ఉంటుందో అయిష్ట వస్తువులను వదిలివేయడం అనేటువంటి మంత్రం అనే ఉపాయము చేత విషయాలు అనేటువంటి విషయ సూచికను, అహంకార స్థితిని అనేటువంటి వాసనను బాగుగా తొలగించి వేసి సంసార బంధరహితుడవే అయ్యుండు. అంతేకాదు, భయాలకు చోటు కానటువంటి ఆ అభయ రూపము గలవాడివే అవ్వు, అంటే ఆత్మరూపుడివే అవ్వు, సాక్షాత్తు నీవు భగవంతుడివే అవ్వు అనే శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇతి గదితవతి త్రిలోకనాదే క్షణమివ మౌనముపస్థితే పురస్తత్ అధమధువ ఇవ స్థితాబ్జ ఖండే వచనముపైశ్వసి తత్ర పాండుపుత్ర. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రుడితో ఏమని చెప్తూ ఉన్నారు అంటే, త్రిలోకనాథుడైనటువంటి 3 లోకాలకు కూడా ప్రభువైనటువంటి హరి ఈ విధంగా చెప్పి అర్జునుని ఎదుట మౌనాన్ని వహించాడు. మళ్ళీ కూడా కొంతసేపు గడిచిన తర్వాత అలాగే ఉండు అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు తుమ్మిద తెలిదామరతో గనక పలికినట్లుగా హరితో ఇలా అన్నాడు. ఏమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా అర్జునుడు ఇలా అంటూ ఉన్నాడు అని శ్రీరామచంద్రుడితో శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు అర్జునుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, పరిగలిత సమస్త శోకభార పరముదయం భగవన్మతిర్గతేయం మమ తవ వచనేన లోకభర్తుర్ధనపతిన పరిబోధితాబ్జినీవా. ఓ భగవంతుడా, నీ ఉపదేశ బలము చేత లోకపతి అయినటువంటి సూర్యుని చేత కమలిని ప్రబోధితమైనట్లుగానే నామతి కూడా పరమజ్ఞానాన్ని పొందింది. శోకభారమంతా కూడా దూరమైపోయింది. ఎలాగంటే, ఓ భగవానుడా, నీ ఉపదేశము వలన, నీ జ్ఞాన దీక్ష చేత, నీవు బోధించినటువంటి జ్ఞానము ద్వారా లోకపతి యొక్క సూర్యుని చేత, అంటే సూర్యుని చేత వికసింపబడేటువంటి ప్రబోధితమైనటువంటి, ఏ విధంగా కమలిని తామర సూర్యుని యొక్క ప్రకాశము చేత వికసించినట్లుగానే నామతి కూడా పరమజ్ఞానాన్ని మీ యొక్క ఉపదేశం వలన పొందింది. శోకం దుఃఖము అంతా కూడా దూరమైపోయింది
అని చెబుతూ, ఎలాగంటే మహాత్మా, మీ ఉపదేశ బలము చేత లోకపతియగు సూర్యుని చేత కమలిని అంటే తామర గనక వికసింపబడినట్లుగానే నా మతి కూడా పరమజ్ఞానమును పొందింది. నాకిప్పుడు ఎటువంటి బాధ, దుఃఖము, భయము అనేటువంటివి శోకభారమేమీ లేదు, మొత్తం దూరం అయిపోయింది అని చెప్తూ, అంతేకాదు ఇత్యుక్తోత్థాయ గాంధీవ ధన్వాస హరిసారథి అర్జునో గత సందేహో రణలీలాం కరిష్యతి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు కృష్ణసారథి గాంధీవధ్వనియు అగు అర్జునుడు ఈ విధంగా పలికి లేచి సందేహ శూన్యుడై రణలీల చేశాడు అని చెబుతూ, ఎలాగంటే అప్పుడు వశిష్ఠ మహర్షి రామచంద్రుడితో, ఓ రామ, కృష్ణసారథి అంటే ఆ కృష్ణుడు, ఆ గాంధీవధ్వనియగు అర్జునుడు ఈ విధంగా పలికి లేచి సందేహ శూన్యుడే, ఎటువంటి సందేహాలు లేనివాడే యుద్ధాన్ని సక్రమంగా చేశాడు అని చెబుతూ, అంతేకాదు కరిష్యతి క్షత గజవాజి సారథి ధృతక్షర ధృదిర మహానదీం భువం శరోత్కర ప్రసరమ మహారజస్థలి తిరోహిత ద్యుమణి విలోచనాం దివం. అర్జునుడు ఏనుగులతోటి గుర్రాలతోటి సారథులను గాయపరచి వేగముగా పరిగెత్తేటువంటి రక్త నదులతో భూమిని నింపివేశాడు. ఆకాశం యొక్క సూర్యుడు అనేటువంటి నేత్రము తత్ బాణపరంపరోత్తితమైనటువంటి ధూళితో కప్పివేశాడు అని తెలియజేస్తూ, తత్వబోధేన సా విద్య వాసనాక్షయ సంభవ ఇహోపసపాద్యతే తేనాప్యర్జునస్య కృతార్థత అంటే తత్వబోధ వలన అవిద్య వాసనలు సమూలంగా నశించిపోతాయి అని ఉపపాదింపబడుచు ఉన్నది. అంటే ఉపబోధింపబడిచి పరచి ఈ విధంగా అర్జునోపాఖ్యానమున ఈ నిర్వాణ ప్రకరణమునందు అర్జునోపాఖ్యానము అనేటువంటి దాని యందు ఈ యొక్క అర్జున కృతార్థత అనేటువంటి దానిని తెలియజేశారు. తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు, ఏతాం దృష్టిం అవష్టభ్య రాఘవాఘ వినాశినిం తిష్ట నిస్సంగ సన్యాస బ్రహ్మార్పణమయాత్మక. ఏమని చెప్తూ ఉన్నారు, ఓ రాఘవ, పాపం నశించేటువంటి ఈ దృష్టిని అవలంబించు, పాపనాశకమైనటువంటి ఈ దృష్టిని నువ్వు అవధరించు. నిస్సంగమైనటువంటి సన్యాసమున అనగా నామరూపాత్మకమైనటువంటి జగత్తులు అంతటినీ కూడా బ్రహ్మముతో ఐక్యము వనరించి వెలయు అని చెబుతూ, సర్వపాపక్షయకరమైనటువంటి ఇటువంటి ఆత్మదృష్టిని అవలంబించి నిస్సంగత్వ రూపమైనటువంటి సన్యాసము అంటే సర్వము కూడా త్యాగము చేసిన వాడవై, సన్యాసము గలవాడవై, బ్రహ్మార్పణముతో నిండిపోయిన వాడవై, దృశ్యమంతా కూడా బ్రహ్మమునందు లయము చేసి నీవు ఇలా విలసిల్లు అని చెబుతూ, అంతేకాదు యస్మిన్ సర్వం యతఃసర్వం యస్సర్వం సర్వతశ్చయః యశ్చ సర్వమయో నిత్యమాత్మానం విద్దితం పరం అంటే సృష్టి స్థితి లయాలను చేసేటువంటి త్రికాల సత్యమై నిత్యము కూడా నెగడేటువంటి దానిని కానీ ఈ పరమాత్మను గ్రహించు. ఏ విధంగా అంటే దేని ఎందైతే సమస్తము అంటే సమస్త జగత్తు ఉన్నట్లుగా సృష్టి అంటే సృష్టి ఉత్పన్నమైనట్లుగా మరి కొనసాగుతూ ఉన్నట్లుగా, లయము జరుగుతూ ఉన్నట్లుగా, మళ్ళీ కొత్తవి ఉత్పన్నమవుతూ ఉన్నట్లుగా సమస్త జగత్తు కూడా ఉన్నదో, దేని ఎందైతే సమస్త జగత్తు కూడా ఉన్నదో, దేని నుండైతే సమస్తము కూడా ఆవిర్భవిస్తూ ఉన్నదో, ఏది సమస్తము కూడా అయి ఉన్నదో, ఏది సర్వత్రా కూడా సర్వకాలముల యందు కూడా అది కనబడుతూ అలరారుచూ ఉన్నదో, ఏది సర్వముతో నిండి
నిండిపోయి మనకి ఒప్పారుచున్నదో, ఏదైతే స్థిరమై సత్యమై సమస్తానికి కూడా పరమై ఉన్నదో దానినే ఆత్మయని నీవు తెలియాలి. అంతేకాని పరిచ్ఛిన్న రూపమున కానే కాదు అనే చెబుతూ దూరస్థమప్యదూరస్థం సర్వగం తత్సమేవ చ తత్సహ సత్తామవాప్నోషి తదే నాస్యస్త సంశయ. ఈ పరవస్తువు ప్రపంచ శూన్యమే అవడం వలన దూరముగా ఉన్నది అయినప్పటికీ కూడా సర్వవ్యాపి అవడం వలన దగ్గర ఉన్నదే అవుతూ ఉన్నది. కాబట్టి నీవు దాని యందు ప్రతిష్ఠుడమైనటువంటి అపరిచ్ఛిన్నమైన ఆ వస్తువే అయ్యున్నావు. నీకు దాని నుండి భిన్నమైనటువంటి ఉనికి అనేది ఎప్పటికీ కూడా సంభవించదు అని చెబుతూ, ఓ రామచంద్ర, ఆ ఆత్మ సర్వప్రపంచ రూపమే అవడం వలన దూరముగా ఉన్నప్పటికీ ఉన్నట్లు కనబడుతున్న ఆ పరవస్తు స్వరూపము ఈ ఆత్మ సర్వప్రపంచ రూపము అదే అయి ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉన్నప్పటికీ కూడా సర్వుల యొక్క హృదయమున కూడా వర్తించడం వలన సమీపమున ఉన్నదే అవుతూ ఉన్నది కదా. ఎందుకు? సర్వము కూడా పరబ్రహ్మమయం. అంటే నీవు నేను కూడా పరబ్రహ్మమునందే ఉన్నవారము, పరబ్రహ్మమే అయి ఉన్నవారము. కాబట్టి అది సమీపమున ఉన్నదే అవుతూ ఉన్నది. ఎందుకు? సర్వుల హృదయం నందు కూడా వర్తించడం వలన. ఆకాశములాగానే సర్వవ్యాపకమే అయినప్పటికీ కూడా ఆయా పదార్థాల యందు స్థితి కలిగి ఉన్నది. నీవు ఆ ఆత్మయందే స్థితి కలిగి ఉన్నావు. దాని యొక్క సత్తా వలననే నీవు నేను కూడా సత్తను పొందుచూ ఉన్నాము. కాబట్టి ఆ పరిచ్ఛిన్న సన్మాత్రము ఎవరై ఉన్నారు అంటే నీవే అయ్యున్నావు, నేను అయ్యే ఉన్నాను. అందుచేత ఇక నీవు నేను పరిచ్ఛేద రూపుడను అనేటువంటి సంశయం తొలగిన వాడవే అవ్వు అని చెబుతూ, అంతేకాదు చిత్తవృత్తులను ప్రతిబింబించేటువంటిది సాక్షియు అయినటువంటి వస్తువే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము అనేటువంటివి. జ్ఞాతృ అంటే ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, జ్ఞానము దేని ద్వారా అంటే తెలియబడేటువంటి విషయం ద్వారా, జ్ఞేయము దేనిని తెలుసుకున్నాడు అంటే తెలుసుకోబడేవాడు, తెలుసుకునేటువంటిది మరి తెలియజేసేటువంటి విషయం. అంటే జ్ఞాతృ కర్త, జ్ఞానము కర్మ, జ్ఞేయము క్రియ అనేటువంటిది ఏ విధంగా అంటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము వలన అంటే దీనినే కదా త్రిపుటి భేదము అని చెప్పేది. అటువంటి పరమాత్మ ఈ చిత్తవృత్తులను ప్రతిబింబించేటువంటిది సాక్షి మాత్రమే అయినట్టు ఆ వస్తువే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేటువంటి త్రిపుటీ భేదము లేనిదే అయినప్పటికీ కూడా అది పరమపదము అని నీవు గ్రహించాలి అనే చెబుతూ, అది ఆనందాలు అన్నిటికీ కూడా చిట్ట చివరిది, తుది కొన. అంటే దృక్కులకన్నింటికీ కూడా పరమ దృక్కు. అంటే అది ఆనందాలకు సర్వానందమయ స్వరూపమైనటువంటి ఆఖరి ఆనంద కట్టకడ చిట్ట చివరి తుది కొన అయినటువంటి ఆనంద స్వరూపము. దృక్కులన్నింటికీ ఏ పరవస్తు రూపాన్ని చూడాలో వాటన్నింటికీ కూడా పరమ దృక్కు అదే అయి ఉన్నది. అంటే మహత్వ విషయములన్నింటిలో కూడా ఏది గొప్పది అంటే పరమశ్రేష్టమైనటువంటి మహత్వతత్వము అదే అయి ఉన్నది. గౌరవనీయముల అన్నింటిలోకి కూడా అది మాత్రమే గౌరవనీయము అనే చెబుతూ, పరమ వస్తువైనటువంటి ఈ ఆత్మ అనేటువంటిది పరవస్తువా పరమ వస్తువా అంటే తెలియనంతసేపు పరవస్తువు, తెలిసినా తెలియకపోయినా కూడా అది పరమ వస్తువే. కాబట్టి ఈ ఆత్మ సంవిత్ స్వరూపము. అసలు ఆత్మ యొక్క రూపం ఏంటి అంటే జ్ఞానస్వరూపము. కాబట్టి ఇది శూన్యమైనటువంటి వస్తువా? శూన్య వస్తువు ఎప్పటికీ కాదు. అంతేకాదు ఇదే పరమ గతియును, అన్నింటికీ కూడా గతి అనేటువంటిది
ఈ యొక్క ఆత్మే. ఈ ఆత్మ జ్ఞాన రూపంలో ఉంటుంది కాబట్టి జ్ఞానముతో నిండిపోయినది అయినటువంటి ఈ శాంత వస్తువు ఎటువంటిది అంటే కళ్యాణకారకమైనటువంటి మంగళాలను శుభాలను ఇచ్చేటువంటి శ్రేయమైన శ్రేష్టమైనటువంటి వస్తువు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.